సో, డాక్టర్ అయితే లంగ్ డిసీజెస్‌కి సంబంధించి చాలామంది లంగ్స్‌లో ఇన్ఫెక్షన్స్ గురించి మాట్లాడుతుంటారు. అలాగే కొంతమంది లంగ్స్‌లోకి వాటర్ వచ్చేసాయి అన్నట్టు చెప్తూ ఉంటారు. సో, ఏంటి దానికి కారణం ఏంటి? లంగ్ ఇన్ఫెక్షన్ ఒక రకము, హ్మ్. లంగ్‌లో వాటర్ రావడం ఒక రకం. హ్మ్. లంగ్ ఇన్ఫెక్షన్స్ వచ్చేసరికి ఏంటంటే అండి, మీకు ప్రధానంగా న్యూమోనియాస్ అంటారు వాటిని. లంగ్ ఇన్ఫెక్షన్ దేన్నైనా న్యూమోనియా అంటారు. దానికి ప్రధానంగా 3, 4 కారణాలు ఉంటాయి. హ్మ్. సాధారణంగా మెయిన్ కాజెస్ అనమాట. ఒకటి బ్యాక్టీరియల్ న్యూమోనియా అంటారు. ఇది కామన్‌గానే ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వాటికి ఎవరికైనా రావచ్చు. సాధారణంగా పిల్లలకి, పెద్దవాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది. రెండోది వైరసెస్ న్యూమోనియా. ఇది చాలా కామన్ అండి. బ్యాక్టీరియల్ కంటే కూడా ఇది ఎక్కువ కామను. ఇది కూడా మెయిన్ చిన్నపిల్లలకి, తర్వాత బాగా పెద్దవాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అవ్వచ్చు. ఇంకొకటి రెగ్యులర్గా ట్రావెల్ చేసే వాళ్ళకి, తర్వాత ఫ్రీక్వెంట్గా పిలిగ్రిమేజెస్ వాటికి వెళ్తుంటారు, వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇంకొక రకమైనది న్యూమోనియానే ట్యూబర్క్లోసిస్ వల్ల కూడా కావచ్చు. దాన్ని టీబీ వలన వచ్చే న్యూమోనియా అంటారు. దానివల్ల కావచ్చు. ఇంకా కొంతమందికి ఇమ్యూన్ సిస్టమ్ ఏదైనా బాగా వీక్గా ఉంటే కనుక వాళ్ళకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. వాటిని ఫంగల్ న్యూమోనియాస్ అంటారనమాట. సో వీటన్నిటిలో న్యూమోనియాలో ఏంటంటే ప్రధానంగా బ్యాక్టీరియల్ న్యూమోనియా అయితే కనుక చలి, జ్వరం, దగ్గు, కఫం రావడం ఇవి ప్రధాన లక్షణాలు ఉంటాయి. అదే వైరల్ న్యూమోనియాస్లో అయితే కనుక మనకి గొంతు నొప్పితోటి స్టార్ట్ అవుతుంది, ముక్కు వెంట నీరు గారడం, ఒళ్ళు నొప్పులు, తర్వాత దగ్గు, ఆయాసం, కఫం తక్కువ వస్తుంది దీంట్లో. అలా మనకి ప్రోగ్రెస్ అవ్వచ్చు అనమాట. ట్యూబర్క్లోసిస్లో అయితే కనుక అది చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది. మెయిన్ ఏంటంటే దగ్గు, తర్వాత ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, బాగా ఎక్కువ లంగ్ డ్యామేజ్ అయితే కనుక కఫం రావడం, అది కూడా యెల్లోయిష్గా రావడం, తర్వాత బాగా థిన్గా సన్నగా అయిపోవడం, ఇట్లాంటి లక్షణాలు ఉంటాయి. సాధారణంగా ఏంటంటే 2 వారాలకు మించి ఉంటుందండి దగ్గు ట్యూబర్క్లోసిస్లో. ఎవరికైనా చాన్నాళ్ళ నుంచి దగ్గు ఉంటే కనుక కంపల్సరిగా డాక్టర్ గారిని కలిస్తే వాళ్ళు పరీక్ష చేసుకుంటారు. ఇంకా కొంతమందికి ఎవరికైనా లంగ్ ట్రాన్స్ప్లాంట్ అవ్వడం, కిడ్నీ పేషెంట్స్, కిడ్నీ పాడైపోయిన వాళ్ళు, లివర్ పాడైపోయిన వాళ్ళు, లేకపోతే ఏమైనా క్యాన్సర్స్ మందులు వాడుతున్న వాళ్ళకి న్యూమోనియా వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళల్లో ఏంటంటే బ్యాక్టీరియా వైరల్తో పాటు ఇంకొకటి ఏంటంటే ఫంగస్ న్యూమోనియా కూడా రావచ్చు. అట్లాంటివి ఏమన్నా ఉంటే కనుక మీరు డాక్టర్ గారిని ఈ లక్షణాలు ఉన్నాయి వాళ్ళని కన్సల్ట్ చేస్తే వాళ్ళు ఎక్స్రే, తర్వాత సిటీ స్కాను, తర్వాత కఫం మీద టెస్ట్ చేస్తారండి. కల్చర్ పంపిస్తారు, తర్వాత టీబీ టెస్ట్ చేస్తారు, తర్వాత ఫంగల్ కల్చర్ చేస్తారు, తర్వాత మైక్రోస్కోప్ కింద పెట్టి ఏ కారణం వల్ల వచ్చిందో చూస్తారు. దాన్ని బట్టి మనకు ట్రీట్మెంట్ ఇస్తారనమాట. తర్వాత సివియారిటీ కూడా ఒక్కొక్క మందికి సింపుల్గా వస్తుంది, కేవలం జ్వరం, దగ్గు ఈ లక్షణాలతో వస్తుంది. కొంతమందికి ఆయాసంతో పాటు ఆక్సిజన్ అవసరం పడుతుంది, బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతాయి. ఇంకా కొంతమందికి ఇంకా సివియారిటీ పెరిగిపోయినప్పుడు ఏమవుతుందంటే మనకి యూరిన్ తగ్గడం, తర్వాత అదర్ ఆర్గాన్స్ ఎఫెక్ట్ అవ్వడం ఉంటుందన్నమాట. మనకి సివియారిటీని బట్టి కూడా ట్రీట్మెంట్ ఇవన్నీ చేంజ్ అవుతాయి. సింపుల్ న్యూమోనియాస్కి అయితే కనుక మనకి ఓపీడీలో వచ్చినప్పుడు చూసుకొని వాళ్ళు యాంటీబయాటిక్ కోర్సు 5 to 7 days ఇచ్చుకుంటే సరిపోతుందండి. అలా కాకుండా ఇంకా కొద్దిగా సివియర్గా ఉండి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గితే కనుక వాళ్ళని హాస్పిటలైజ్ చేయమంటారు. వాళ్ళకి కొంత ఆక్సిజన్ సపోర్ట్ ఇస్తారు, ఇంజెక్షన్స్ ఇస్తుంటారు. అదే ఇంకా సివియర్గా ఆర్గాన్స్ ఎఫెక్ట్ అయితే కనుక వాళ్ళని ఐసీయూలో ఉంచడం, అవసరమైతే ఎన్ఐవి, హెచ్ఎఫ్ఎన్సి పెట్టడం, కొంతమందికి ఇంకా సివియారిటీ ఎక్కువ ఉంటే వెంటిలేటర్ మీద పెడుతుంటారండి. పెట్టుకొని దాన్ని బట్టి యాంటీబయాటిక్స్ వచ్చిన కారణాన్ని బట్టి యాంటీబయాటిక్స్ ఇస్తుంటారు. దాని ద్వారా నయం చేసుకోవచ్చు. ఇవి నార్మల్గా సాధారణంగా బ్యాక్టీరియా, తర్వాత వైరల్ న్యూమోనియా కండి. ట్యూబర్క్లోసిస్ వలన వచ్చే న్యూమోనియా అది మీకు స్లోగా వస్తుంది కాబట్టి దాని రెస్పాన్స్ కూడా చాలా స్లోగా ఉంటుంది. దానికి వచ్చేసరికి ట్యూబర్క్లోసిస్కి 6 నెలల పాటు వాడాల్సి ఉంటుందండి లంగ్స్కి ఎఫెక్ట్ అయితే. ఇంకా కొన్ని కేసెస్లో ఏమైందంటే లంగ్సే కాకుండా లంగ్స్ నుంచి బ్యాక్టీరియా స్ప్రెడ్ అయ్యి లంగ్స్కి బయట ఉన్న లేయర్ ఉంటుంది, ప్లూరా అంటారు దాన్ని. దాన్ని ఎఫెక్ట్ అయితే కనుక వాటర్ లాంటిది రావచ్చు. ఇనీషియల్ స్టేజెస్లో వాటర్ పట్టుకుంటుంది. అదే ఇన్ఫెక్షన్ బాగా సివియారిటీ పెరిగే కొంది ఆ వాటర్ కాస్త మనకి మట్టి కలర్లోకి వెళ్తుంటుంది. ఇంకొంతమందికి చీము కింద పూర్తిగా మారిపోతుంది అనమాట. అట్లాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే మనకి ఎక్స్రే చూసుకున్నా, అల్ట్రాసౌండ్ చేసుకున్నా మనకు అర్థమవుతుంది. వాళ్ళకి సాధారణంగా ఏంటంటే జ్వరం కానీ, ఆయాసం కానీ రెస్పాన్స్ కూడా అంత ఫాస్ట్గా ఉండదండి, చాలా స్లోగా రెస్పాండ్ అవుతారు. వాళ్ళకు కొద్దిగా ఎక్కువ కాలం మందులు వాడాల్సి ఉంటుంది. అవసరమైతే ఆ నీరుని తీసి టెస్ట్కి పంపిస్తారు. ఒక్కొక్కసారి నీరు బాగా ఎక్కువ ఉండి ఇబ్బందిగా ఉంటే కనుక ట్యూబ్ లాంటిది వేస్తారు. కొంతమందికి ఏంటంటే ఆ నీరు లోపల మొత్తం గదులు కింద మారిపోతుంది. అట్లాంటి వాటిని గదులు కరిగించడానికి స్ట్రెప్టోకైనేజీ లేకపోతే యూరోకైనేజ్ లాంటి మెడిసిన్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది.